నమస్కారం ప్రియమైన ఆత్మలారా, భగవద్గీతతో మరో చింతన క్షణానికి స్వాగతం. ఈరోజు మనం 6వ అధ్యాయం 29దో శ్లోకం నుండి ఒక లోతైన పద్యం వైపు మన హృదయాలను మళ్లిస్తాం. ఇది నిజమైన అవగాహన మరియు ఐక్యత మార్గాన్ని ప్రకాశిస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ అందమైన శ్లోకం నిజమైన యోగి యొక్క దర్శనాన్ని వెల్లడిస్తుంది. యోగాభ్యాసం ద్వారా, అది ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, లేదా నిస్వార్థ కర్మ కావచ్చు, ఎవరి మనస్సు క్రమశిక్షణతో కూడుకున్నదైతే, వారు ఉనికి యొక్క అంతర్లీన ఏకత్వాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. వారు ప్రతి జీవిలో, చిన్న చీమ నుండి గొప్ప పర్వతం వరకు, శాశ్వతమైన ఆత్మను, దైవిక సారాంశాన్ని నివసిస్తున్నట్లు చూస్తారు. మరియు అదే సమయంలో, వారు అన్ని జీవులను, అన్ని సృష్టిని అదే ఆత్మలో పాతుకుపోయినట్లు చూస్తారు. ఇది కేవలం మేధోపరమైన అవగాహన కాదు. ఇది, నేను, మరియు ఇతరులు మధ్య సరిహద్దులు కరిగిపోయే ఒక లోతైన, సహజమైన అనుభవం. ఇది సమదృష్టి యొక్క దర్శనం, ప్రతిచోటా, ప్రతి రూపంలో, ప్రతి హృదయంలో దైవిక ఉనికిని చూడటం. ఈ శ్లోకం మనకు ఐక్యత యొక్క దృష్టిని పెంపొందించడానికి, భేదాలను అధిగమించడానికి మరియు మనందరినీ కలిపే పవిత్రమైన బంధాన్ని గుర్తించడానికి ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో మరియు ప్రతిదానిలో దైవికత్వాన్ని చూడటానికి మనం ప్రయత్నిద్దాం. హరి ఓం తత్ సత్.